మూలపేట పోర్టు జగన్ టైంలో శంకుస్థాపన చేసి 70% పూర్తయిపోతే ఆ క్రెడిట్ తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. పైగా ఆ పోర్టుని పూర్తి కాకుండా అడ్డుపడుతోంది అన్నటువంటి కాన్సెప్ట్తో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అదేంటి, జగన్కి ఫస్ట్ తెలియాల్సింది ప్రచారపు అంటే మనం చేస్తే జనం అదే చూసుకుంటారులే అని కూడా అమాయకత్వం. 10,500 సచివాలయాలు చంద్రబాబు నాయుడు గారు అయితే 10 సంవత్సరాలు ఇనాగ్రేషన్ చేసేవాడు. రోజుకు 2 చొప్పున 3 చొప్పున చేసేవాడు. దాదాపు 17 మెడికల్ కళాశాలకు సంబంధించి నెలకి 2 చొప్పున చేసుకొచ్చేవాడు ఆయన. ప్రచారం అది అక్కడికి వెళ్ళటం, హంగామా ఇదంతా. జగన్ ఇచ్చినటువంటి 30 లక్షల ఇళ్ళు జగన్ అంతా ఆన్లైన్లో ఇనాగ్రేషన్లే, శంకుస్థాపనలే. అదే చంద్రబాబు గారు ఇప్పుడు జగన్ టైంలో కట్టించిన ఇళ్ళకు కూడా ఆయన ఇనాగ్రేషన్ చేస్తాడు. అప్పుడు టిట్కో ఇళ్లకు సంబంధించి అప్పట్లో 10 సార్లు ప్రారంభోత్సవాలని, ఇప్పుడు 2 సార్లు ప్రారంభోత్సవాలు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే అన్ని లక్షలు ఇల్లు, 7 లక్షల ఇల్లు జగన్ టైంలోనే పూర్తయిపోయింది. 30 లక్షల మందికి పట్టాలు చేతికిచ్చి ఆ స్పాట్లో కూర్చోబెట్టి ఫోటోలు కూడా తీశారు. అయినా అదిగో దోచేసుకున్నాడు, లేకపోతే ఊరి చివర కట్టారు లాంటివి వచ్చింది. ఇక్కడ ప్రచారం చేసుకోవడం జాతకాలేదు, నెగిటివ్ ప్రచారాన్ని అస్సలు పట్టించుకోడు. అది చివరికి ఆయన 11 స్థానాలకు పరిమితం చేసింది. ఇప్పుడు ఒక మూలపేట పోర్ట్ ఏంటి, రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు, పోర్టుల ద్వారా బ్లూ ఎకానమీకి మార్గం తెరిచాడు. కానీ చెప్పుకోవడం జాతకాలేదు. ఆ ఆర్థిక వ్యవస్థకి వాస్తవంగా ఇప్పుడు అమరావతి 50 ఏళ్ల తర్వాత, 100 ఏళ్ల తర్వాత డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు హైదరాబాద్ 50,000 కోట్లు సంపాదిస్తుంది, లేకపోతే 60,000 కోట్లు. ఏది 50-60 ఏళ్ల పాటు దాంట్లో ఖర్చు పెడితే. అదే ఇక్కడ ఇమ్మీడియట్ ఇన్కమ్ వచ్చేటటువంటి సెంటర్స్, దాన్ని డెవలప్ చేస్తే అది మనం ప్రస్తుతం ప్రచారం చేసుకోలేకపోయారు. అండర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయి ఉన్నటువంటి వాటిని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఆపడేశారు. చివరికి కట్టిన జువల్దిన్న లాంటిది తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. నడిచిపోతుంది. బట్ జగన్ దుర్మార్గుడు అనే ప్రచారం, జగన్ వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందన్న ప్రచారం. ఇప్పుడు హాస్పిటళ్ళు ఎన్ని కట్టారు, నాడు నేడు ఎన్ని స్కూళ్ళు చేశారు, ఎన్నిటికి వెళ్ళాడు జగన్. అవన్నీ తిరగాలంటే తన జీవితకాలం సరిపోదు. ఎందుకంటే అవన్నీ కన్స్ట్రక్షన్సే 30-40 వేలు ఉన్నాయి. 30,000, 10,500 సచివాలయాలు, 10,000 హాస్పిటళ్ళు, 10-15-11,000. అట్లాగే నాడు నేడు కింద 20,000. అంటే 40,000 అతను హయాంలో కన్స్ట్రక్షన్ చేసింది. అవన్నీ తిరగాలంటే ఎన్నేళ్ళు పడుతుంది అతనికి, ఎన్ని దశాబ్దాలు పడుతుంది. కానీ అది అంత తిరగాల్సినోడు తను ఆఫీసులో కూర్చోవడం వల్ల దెబ్బతిన్నాడు.